హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ అయితే తెలుగు చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం 5వ పాఠం చూస్తున్నామండి, పొడుపు విడుపు. చూడండి, ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి, ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ వచ్చి గేయం, మర్యాద చేద్దాం, ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ వచ్చి కథ. థర్డ్ లెసన్ వచ్చి మంచి బాలుడు, సహానుభూతి, ఇతివృత్తం, ప్రక్రియ గేయ కథ, నా బాల్యం, ఇతివృత్తం కళలు, ప్రక్రియ వచ్చి ఆత్మకథ. 5వ పాఠం పొడుపు విడుపు. ఇప్పుడు లెసన్ అండి, భాషాభిరుచి, ఇతివృత్తం, ప్రక్రియ సంభాషణ. 6వ పాఠం మేమే మేకపిల్ల, పరస్పర సహకారం, కథ, పద్యరత్నాలు, నైతిక విలువలు, ప్రక్రియ వచ్చి పద్యాలు, మా ఊరి ఏరు, ప్రకృతి వర్ణన, గేయం, తొలి పండుగ, సంస్కృతి సంప్రదాయాలు, కథనం. చూడండి, ఇప్పుడు మనం 5వ పాఠం పొడుపు విడుపు అయితే చూస్తున్నాం. భాషాభిరుచి, ఇతివృత్తం, ప్రక్రియ వచ్చి సంభాషణ. ఇదిగోనండి పొడుపు విడుపు. ప్రక్రియ వచ్చి సంభాషణ కదండి. చూడండి, ఇక్కడ వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎవరైతే మాట్లాడుకుంటారో ఆ మాట్లాడుకున్న విధానాన్ని సంభాషణ అంటాం కదండి. ప్రక్రియ సంభాషణ, ఇతివృత్తం భాషాభిరుచి. వేసవి సెలవుల్లో గిరి, సూరి వాళ్ళ మామయ్య గారి ఊరు వెళ్ళారు. రోజంతా సీతి, వెంకీలతో తోటలో సరదాగా గడిపారు. దీపాలు పెట్టే సమయానికి ఇంటికి వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. మామయ్య కుర్చీలో కూర్చొని దినపత్రిక చదవసాగాడు. సూరి అన్నయ్య గిరి వాసారాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటున్నాడు. సూరి అన్నయ్య గిరి వాసారాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటున్నాడు. సూరి, సీతి, వెంకి నడవలోని మంచం మీద పడుకున్నారు. చూడండి, సూరి, సీతి, వెంకి, ఇక్కడ గిరి, నలుగురున్నారు. వాళ్ళకు నిద్ర పట్టలేదు. వాళ్ళు ఇలా మాట్లాడుకోసాగారు. సూరి, సీతి, వెంకి, నేను ఒక కథ చెబుతాను, వింటారా? వెంకి, ఏం కథ చెబుతావు? సీతి, ఎప్పుడూ కథలేనా, ఇంకేమైనా చెప్పు. సూరి అంటాడు మళ్ళీ, అయితే పొడుపు కథలు చెప్పుకుందామా? సీతి, పొడుపు కథలే చెప్పుకుందాం. వెంకి, కథ చెబుతానన్నావు? మళ్ళీ సూరి అంటాడు, ఇది కథ లాంటిదే, తమాషాగా ఉంటుంది, విను. అయితే పొడుపు కథను నేను మొదలు పెట్టనా? సూరి అంటాడు, సరే మొదలుపెట్టు. సీతి, తీసే కొద్దీ పెరిగేదేమిటి? సూరి, చెప్పనా నుయ్యి, అవునా? సీతి, కాదు, నేను చెప్పనా, చెప్పేస్తున్నా, గొయ్యి. వెంకి, అవును, గొయ్యే. సూరి, ఆ నుయ్యి మాత్రం పెరగదా ఏమిటి? సీతి అంటది మళ్ళీ, సరే ఈసారి నువ్వు పొడుపు కథ పొడు చూద్దాం. సూరి అంటాడు, క్వశ్చన్ వేస్తున్నాడు, వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము, ఏమిటో చెప్పుకో. సీతి అంటది, ఏంటబ్బా? వెంకి అంటాడు, నేను చెప్పనా, హారం కదూ. సూరి, కాదు, నువ్వు చెప్పు సీతి. సీతి, ఆ గోడ కదూ. సూరి అంటాడు, కాదు, ముగ్గులండి, చుక్కలు ఇలా వేస్తాం కదా, అవి అనమాట. సీతి, అదెట్లా? సూరి, ముగ్గును వేయగలం కానీ తీయగలం ఏమిటి? ముగ్గులు వెండి గొలుసుల్లా ఉంటాయి కదా. సీతి అంట, ఈసారి నేను ఒక పొడుపు కథ పొడవనా? 100 చిలకలకు ఒకటే ముక్కు, ఏమిటో చెప్పుకోండి. వెంకి, ఉల్లిపాయ కదూ. సూరి అంటాడు, ఉల్లిపాయకు ముక్కు ఉంటుందా? సీతి, నేను చెబుతాను, పల్లగుత్తి. సూరి, పల్లగుత్తి అయితే ముక్కు ఏదమ్మా? సీతి, పల్లగుత్తిలో ఉండే కాడే ముక్కు. గ్రేప్స్ అండి. వెంకి, ఈసారి నేను ఒక పొడుపు కథ పొడుస్తాను, మీరు విప్పండి చూద్దాం. సూరి, సరే విప్పుతాం, పొడు. పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు, దీన్ని విప్పండి.
సీతి అంటారు. జామ పండు కదూ, జామ పండు నూతిలో పడుతుందా ఏమిటి? సీతి: నూతి దగ్గర జామ చెట్టు ఉంటే పడదా? వెంకీ అంటాడు. సరే నువ్వు చెప్పు సూరి. అది అరటిపండు. అదెలా? అరటిపండు తొక్క తీస్తారు, నోట్లో వేసుకుంటారు. ఓహో, నోరు నుయ్యి అన్నమాట. అవును. నేను మరొకటి పొడుస్తాను వినండి మరి. ఇంట్లో కలి ఒంట్లో కలి ఏమిటో చెప్పుకోండి. ముందు నువ్వు ఒకటి విప్పు, మిగతావి మేం చెబుతాం. ఇంట్లో కలి అంటే రోకలి. ఇప్పుడు చెప్పుకోండి. ఒంట్లో కలి అంటే ఆకలి కదూ. సరే బాగానే చెప్పారు. ఇప్పుడు మరో ఆట ఆడుకుందామా? గొలుసుకట్టు ఆట. ఇది ఇంకా బాగుంటుంది. సరే మొదలుపెట్టు. నేను ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పాలి. సరే అలాగే. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏటికి? ఏ ఏరు? పాలేరు. ఏ పాలు? మేకపాలు. ఏ మేక? కొమ్మేక. ఏ కొమ్ము? ఇంతలో అమ్మ పడుకోమని కేక వేసింది. ముగ్గురు నిద్రలోకి జారుకున్నారు. పిల్లలు సూరి, సీతి, వెంకీ ఆడిన గొలుసుకట్టు ఆటను మీరు కొనసాగించండి మరి. చూడండి పదాలు, అర్థాలు. నుయ్యి, బావి. ప్రారంభించు, మొదలుపెట్టు. ఏరు, నది. కవి పరిచయం అండి. చింతా దీక్షితులు. ఈ లెసన్ కవి పరిచయం చింతా దీక్షితులు 25/8/1891 నుంచి 25/8/1960 వరకు ఉన్నారు. కవి, కథకులు, విద్యావేత్త, తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగు కథలు రాసిన తొలి రచయిత. ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపెడతలు ఆయన రచనలు. జానపద గేయాలు సేకరించారు. చూడండి ఇక్కడ మనకి తెలుగు కథలు రాసిన తొలి ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపెడతలు ఆయన రచనలు. జానపద గేయాలు సేకరించారు. నెక్స్ట్ పిల్లలకి యాక్టివిటీస్ ఉంటాయండి. అవి గ్రామర్ అయితే ఉండదు 3rd క్లాస్లో. మనకి ఒక స్టోరీ ఇస్తారండి ప్రతి లెసన్కి. ఈ మాసపు కథ అని పాఠం చివరినైతే చిన్న కథ అయితే ఇచ్చారు. వికట కవి. చూద్దాము. వికట కవి అంటే తెనాలి రామకృష్ణ కథలు. కృష్ణా తీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య మంత్రి అనే పండితుడున్నాడు. అతని భార్య లక్ష్మమ్మ. వారి కుమారుడు రామకృష్ణుడు. చిన్నతనంలో రామకృష్ణుని తండ్రి మరణించాడు. మేనమామ అతన్ని తెనాలికి తీసుకొని వచ్చాడు. రామకృష్ణుని బడిలో వేశాడు. రామకృష్ణుడు చదువుకునేవాడు కాదు, బడికి పోయేవాడు కాదు. పొద్దున్నే ఇంటి నుంచి బయలుదేరి అటు ఇటు తిరిగేవాడు. సాయంత్రం ఇంటికి చేరేవాడు. చదువు లేదు, అల్లరి ఎక్కువ. పెద్దవాడవుతున్నాడు. ఒకరోజు రామకృష్ణుడు అలా తిరుగుతున్నాడు అని ఒక సాధువు ఎదురయ్యాడు. సాధువుకు ఎందుకో రామకృష్ణుడి మీద దయ కలిగింది. అతన్ని దగ్గరికి పిలిచాడు. నాయనా, నీకు ఒక మంత్రం చెప్తాను. కాళికాదేవి గుడికి వెళ్ళు. అక్కడ అమ్మవారిని పూజించు. ఈ మంత్రం జపించు. నీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు. రామకృష్ణుడు మంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకున్నాడు. కాళికాదేవి గుడికి వెళ్ళాడు. అమ్మవారి ముందు కూర్చున్నాడు. మంత్రం చదువుతూ కూర్చున్నాడు. పగలు గడిచిపోయింది, రాత్రి గడిచిపోయింది. రామకృష్ణుడు మంత్రం చదువుతూనే ఉన్నాడు. కాళికాదేవి ప్రత్యక్షమైంది. కాళికాదేవి 2 చేతుల్లో 2 పాత్రలున్నాయి. ఆమె రామకృష్ణుని పిలిచింది. నాయనా, ఇవిగో 2 పాత్రలు. ఒక దానిలో పాలున్నాయి, మరొక దానిలో పెరుగు ఉంది. పాలు తాగితే గొప్ప పండితుడవుతావు, పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడు అవుతావు. నీకేం కావాలో కోరుకో అంది. రామకృష్ణుడు సందేహంగా చూశాడు. అవి అసలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఆ 2 ఇవ్వు, ఒకసారి చూసి చెప్తాను అన్నాడు. దేవి ఇచ్చింది. రామకృష్ణుడు ఒకసారి పాల గిన్నె వైపు చూశాడు, ఒకసారి పెరుగు గిన్నె వైపు చూశాడు.
కాళికాదేవికి చూడండి దేవి ఇచ్చింది. రామకృష్ణుడు ఒకసారి పాలగిన్నె వైపు చూశాడు, ఒకసారి పెరుగు గిన్నె వైపు చూశాడు, ఒకసారి అమ్మవారిని చూశాడు, ఒకసారే పాలు పెరుగు నోట్లో పోసుకున్నాడు. కాళికాదేవికి కోపం వచ్చింది. ఇదేం పని, నీవు వికట కవివి అవుతావు పో అంది. రామకృష్ణుడు దేవి కాళ్ళపై పడ్డాడు. క్షమించమన్నాడు. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం రెండూ వ్యర్థమే, అందుకే రెండూ కావాలన్నాడు. తల్లి దయ చూపించమని వేడుకొన్నాడు. కాళికాదేవికి దయ కలిగింది, ఆశీర్వదించింది. ఈ తెనాలి రామకృష్ణుడే వికటకవిగా ప్రసిద్ధుడు. వికటకవి తిరగవేసి చదవండి, మళ్ళీ వికటకవి అవుతుంది. రామకృష్ణుడు రాయలవారి ఆస్థానంలో చేరాడు. అష్టదిగ్గజాలలో ఒకడయ్యాడు. గొప్ప కావ్యాలు రాశాడు. తెనాలి రామకృష్ణుడన్నా రామలింగడన్నా ఒకరే. అతన్ని గురించి ఎన్నో కథలున్నాయి, తెలుసుకోండి. అయిపోయిందండి 5th లెసన్. అయితే మనకి తర్వాత పాఠం మేమే మేకపిల్ల. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.